అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 3 ప్రాంతాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మే 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి 3 ప్రాంతాల్లో ఎల్లుండి పోలింగ్ అయితే జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? అస్సాము, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అలాగే పుదుచ్చేరి ప్రాంతాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 23 ఓటింగ్ విషయం ఇక అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 3 ప్రాంతాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. అస్సాంలో 126, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎల్లుండి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మే 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.